శ్రీశైలం జలాశయం ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్ట్ శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ 2009లో ప్రమాదంలో పడింది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వచ్చిన 25 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతిని తట్టుకొని నిలబడిన మహోన్నతమైన ప్రాజెక్ట్ శ్రీశైలం జలాశయం. ఈ ఏడాది ఆగస్టులోగా మరమ్మతులు చేయకుంటే ముప్పు తప్పదని నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ హెచ్చరించింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో జలవనరుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అప్రమత్తమై కీలక సమావేశం నిర్వహించారు. 2009లో వచ్చిన వరద ఉధృతిని శ్రీశైలం ప్రాజెక్ట్ తట్టుకొని నిలబడిన మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. 2009లో వచ్చిన వరదలతో డ్యామ్ కట్ట దిగువన ఫ్లంజ్ ఫూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి విడుదల సామర్థ్యం 13.5 లక్షల క్యూసెక్కులు కాగా అదనంగా మరో 1 లక్ష క్యూసెక్కులు పెంచవచ్చు. అయితే 2009లో వచ్చిన వరద ప్రవాహం కృష్ణా నది నుంచి 15 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 10 లక్షల క్యూసెక్కులు కాగా మొత్తం 25 లక్షల క్యూసెక్కులు వరద ప్రవాహం శ్రీశైలం జలాశయంను తాకింది. ఆ సమయంలో వరద నీరు క్రస్ట్ గేట్లపై నుంచి ప్రవహించింది. శ్రీశైలం డ్యామ్ కట్ట తెగిపోతుందా అనేంతగా వరద వచ్చింది. అప్పుడే శ్రీశైలం జలాశయం ప్రమాదంలో పడగా 11 ఏళ్ల క్రితం ఏర్పడిన గొయ్యి క్రమంగా పెరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 100 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. డ్యామ్ 6, 8 క్రస్ట్ గేట్ల మధ్య ఫ్లంజ్ ఫూల్లో ఏర్పడిన గొయ్యిపై అనేక నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి. ఓషియోనోగ్రఫీ నిపుణులు, కేంద్ర జలసంఘం నిపుణులు కమిటీ పలుసార్లు అధ్యయనం చేయగా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ 2 సార్లు అధ్యయనం చేసింది. గంగజల్ సాక్షారత యాత్రలో భాగంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే రాజేంద్ర సింగ్ కూడా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి బాత్ మెట్రిక్ అధ్యయనం కూడా చేశారు. శ్రీశైలం జలాశయం పరిస్థితిపై ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని సిఫార్సులు చేసినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. 2002లో ఫ్లంజ్ ఫూల్ గొయ్యికి కాంట్రాక్ట్ వేసినా కొట్టుకుపోయింది. మరమ్మతుకు చేయకుండా ఇలాగే జాప్యం చేస్తే ఫ్లంజ్ ఫూల్లో ఏర్పడిన గొయ్యి డ్యామ్ కట్ట వైపు నుంచి విస్తరించి కట్టకే ప్రమాదం ఏర్పడితే డ్యామ్ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం జలాశయం సిడబ్ల్యూసి బృందం కూడా సందర్శించింది. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు, సిఫార్సులను పరిశీలించి అధికారులతో సమీక్షించింది. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో డ్యామ్ భద్రతను పరిశీలించింది. గత నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ప్రాజెక్టును అధ్యయనం చేసింది. డ్యామ్ దిగువన నిర్మించిన కాంక్రీట్ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని గుర్తించింది. 62 కాంక్రీట్ సిలిండర్లు ఉండగా 12 దెబ్బతిన్నాయి. ఇది డ్యామ్ పునాదులు దెబ్బతీసేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 14 ఏళ్లుగా మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడంతో డ్యామ్ మరింత ప్రమాదం వైపు నెట్టినట్లయింది. తాజాగా శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బృందం కూడా పరిశీలించింది. శ్రీశైలం జలాశయంలో కొన్ని నిర్మాణాల వద్ద నెలకొన్న దుస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. స్పిల్వే అప్రోచ్ ఛానల్ వద్ద ఏర్పాటు చేసిన సిలిండర్లు పూర్తిగా ధ్వంసం కావడం, టెయిల్ పాండ్ వద్ద కట్టిన ఆనకట్ట కూడా కొట్టుకుపోయినా పునర్నిర్మాణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లంజ్ ఫూల్ వద్ద భారీ గొయ్యి ఏర్పడిందన్న విషయం తప్ప స్టీల్ సిలిండర్లకు రంధ్రాలు పడడం, కొండభాగం కోత వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. దీంతో ఇప్పటికైనా శ్రీశైలం జలాశయం వద్ద మరమ్మతులు చేపడతారా, మరోసారి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.